నిన్న జరిగిన అసెంబ్లీలో చూసుకుంటే మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలతోటి ఆవిడ గారు మాట్లాడడం జరిగింది. మన మంత్రి సీతక్క గారు మన ఫుడ్ పాయిజన్ విద్యార్థులు, ఆడబిడ్డలు, పేద బిడ్డలు, గిరిజన బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు, ప్రాణాల్లో కొట్టుమిట్టాడారు. ఏ ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించని పరిస్థితి, ఎక్కడ ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉన్న కాడ మేమున్నామంటూ కదిలొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఆవిడ గారు ఆ యొక్క ప్రాబ్లం గురించి మాట్లాడకుండా టాపిక్ని ఏ విధంగా అసెంబ్లీలో యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉండగా ఏ విధంగా డైవర్ట్ చేశారో మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఫుడ్ పాయిజన్ పై తప్పుడు లెక్కలు చూపిస్తున్న మంత్రి సీతక్క ఈ ముచ్చట చూసుకోండి ఒకసారి. ప్రశ్నకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం 386 మంది విద్యార్థులు, అదే విధంగా పాము కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు, ఎలుక కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అధ్యక్ష, నిజంగా నేను చెప్తున్నా, ఈ వీడియో మంత్రి సీతక్క గారి దగ్గర చేరేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి. ఆమెకే నేను సవాల్ ఇస్తుతా ఉన్న మేడం గారికి, మంత్రి సీతక్క గారు, మీరు గతంలో ఉన్నప్పుడు అదే గిరిజన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మీరు ఏ విధంగా స్పందించారు? ఈరోజు మీరు మీ ప్రభుత్వాల 386 పిల్లలు ఫుడ్ పాయిజన్ ఇబ్బంది పాల్పడి కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ దానిపైన మీరు ఏ విధంగా స్పందించారు? గతంలో ఉన్నప్పుడు అయ్యో వామ్మో మా బిడ్డలు, మా గిరిజన బిడ్డలు అంటే మీకు అంత చులకననా, మా యొక్క ఆదివాసి బిడ్డలు అంటే మీకు అంత చులకనా, మా లంబాడి బిడ్డలు అంటే మీకు అంత చులకననా, అదా ఇదా వాయ్యో వామ్మో అనుకుంటా బిర్జిల కాడబోవుడు, ఆ చిన్న చిన్న పిల్లల గుండులు గీసుడు, ఇంకొక చిన్న పిల్లల ఆ గిరిజనుల దగ్గరకు పోయి వాళ్ళకు అన్నాలు అందించుడు అన్ని బాగానే చేశారు. సరే, గతంలో ఉన్నప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కూడా అయ్యో నా బిడ్డలు విలిపిస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయే, అమ్మో నా గుండె దొరక్కుపోతా ఉంది, ఈ బీఆర్ఎస్లు ఇట్లాగాను వాళ్ళు ఇట్లాగాను అనుకుంటా బాగా మాట్లాడారు. ఈరోజు అసెంబ్లీకి వచ్చేసి 386 మందిలా ఫుడ్ పాయిజన్ అయితే ఇద్దరు పాము కాటుతో చనిపోయారట. మిగతా వాళ్ళు ఎలుక కరిస్తే ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చికిత్స కూడా కాదు, చిచ్చ పొందుతా ఉన్నారట. ఈవిడ గారు మంత్రి గారు, మనకు గిరిజన పాలిట మంత్రి గారు ఈవిడ. మిత్రులారా, ఏదైతే మేడం గారిని రీల్స్ స్టార్ అన్నారో, నిజంగా చెప్తా ఉన్నా, ఆ మాట ఎవరైతే చెప్పారో వాళ్ళకు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తా ఉన్నా. మంత్రి సీత గారు నిజంగానే రీల్స్ స్టారు బరాబర్ చెప్తున్నా. రీల్స్ స్టార్ మంత్రి సీతక్క గారు ఈరోజు సమస్యల కాడ పోయి మాట్లాడతలేరు. ఈరోజు పసి పిల్లలు చావులో కొట్టుమిట్టాడుతూ ఉంటే అక్కడ కూడా పోయి పరామర్శించలేని పరిస్థితి. మిత్రులారా, ఈరోజు ఆ టాపిక్ని వదిలేయడానికి, టాపిక్ని పక్కే పెట్టేయడానికి, టాపిక్ని పక్కగా జరిపేయడానికి సింపుల్గా పాము కాటుకో ఫుడ్ పాయిజన్కో సిగ్గనిపిస్తలేదా అండి? మీ ప్రభుత్వానికి సిగ్గనిపిస్తలేదా? ఈరోజు మీ యొక్క అధికారంలోనే, మీరు అధికారంలో ఉండగానే, మీ యొక్క ప్రజాపాలనలోనే, మీ మహిళల్ని గౌరవించే పాలనలోనే ఈరోజు చిన్నారి బిడ్డలు, గిరిజన బిడ్డలు, నోరు లేని బిడ్డలు ఈరోజు ఫుడ్ పాయిజన్కో ప్రాణాలు కోల్పోతూ ఉంటే పాము కాటుకని ఎట్లా పెడతారండి? పాము కాటుకు, ఎలుక కాటుకు మీ బిడ్డలంటే ఇట్లనే పెడతారా? సీతక్క గారు డ్యూయల్ రోల్ మోడల్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అధికారం లేనప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె గెలిచినా కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీన్ క్రియేట్ చేయడానికి ఆమెకి ఒక క్యారెక్టర్ మార్చుకుంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఇంకో సీన్ క్యారెక్టర్ మార్చుకుంటుంది. అలా మార్చుకొని ఏదైతే ఆదివాసి బిడ్డలు ఉన్నారో, అమాయక బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని అమాయకత్వంలో ముగ్గించి వారిన ఓట్లతోటి ఊరేగుతుంది మేడం గారు, ఊరేగుతా ఉంది. నేను సవాలిస్తున్నా మేడం గారికి, మీరు ఏ బిడ్డల్ని కూడా ఇప్పటిదాకా ఆదుకోలేదు. నేను దానికి ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వమంటే అక్కడ స్టేట్మెంట్ ఇస్తా, ఎక్కడ మీకు నిజాలు చూపెట్టాలో అక్కడ నిజాలు చూపెడతా, ఎక్కడ వీడియో క్లిప్పులు చూపెట్టాలంటే అక్కడ వీడియో క్లిప్పులు చూపెడతా. నేను గతంలో కూడా అన్నాను, ఈరోజు కూడా అంటున్నాను. మీకు కనుక ఆదివాసుల పక్షాన కొట్లాడి నేను ఆదివాసుల కోసం పుట్టిన బిడ్డను అని మీకు అంత గట్టిగానే ఉంటే, మీరు ఆ రోజుల్లో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్లకు ఎందుకు పోలేదు? బీఆర్ఎస్లో పోయి డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదు? హెలికాప్టర్ మీరెందుకు తీసుకోపోలేదు? ఈరోజు ఆ పేద బిడ్డల ఆ గుడిసెల, గిరిజన గుడిసెల దగ్గర నుంచి సీసీ రోడ్లు ఎటుబాయే, డామర్ రోడ్లు ఎటుబాయే, ఇవన్నీ ఎటుబాయే మేడం గారు. సీతక్క గారు నెంబర్ 1 డైవర్షన్ పాలిటిక్స్ చేసేట్లా నెంబర్ 1. మేడం గారు రీల్స్ స్టార్లా అప్పుడప్పుడు ఒక సదస్సు పెడతారు చూడండి, ఇన్స్టాగ్రామ్లో మిలియన్ ఫాలోవర్స్ పెంచుకున్న వాళ్ళకి, మంచి వ్యూస్ పోయిన వాళ్ళకి కొందరు అవార్డు ఇస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. మొదటి అవార్డు మన దేశం తరఫున
మన దేశం తరపున, అందులో మన రాష్ట్రం తరపున, అందులో వరంగల్ జిల్లాలోన, అందులోను ములుగు జిల్లా కాడ ఉన్న దగ్గరలో ఉన్న దాసరి అనసూయ గారికి, మంత్రి సీతక్క గారికి ఆ అవార్డు ప్రధానంగా దక్కాలి. అవార్డు దక్కాలి మంత్రి గారికి. సీతక్క ఉన్నన్ని రోజులు ములుగు ప్రజలు బాగుపడరు. సీతక్క ఉన్నన్ని రోజులు అదే ములుగు ప్రజలు, గిరిజన ప్రజలు అమాయకత్వంలో అదే విధంగా వాళ్ళని ముంచుతూ వాళ్ళ ఓట్లతోటి ఈవిడ గారు కుర్చీలు మార్చుకుంటూ, కార్లు మార్చుకుంటూ ఉంటారు తప్ప ఎవరైనా సందర్శిస్తారు ఊర్లు బట్టి. ఆ ఊర్లు తిరుగుతారు పరామర్శించడానికి, ఈ ఊర్లు తిరుగుతారు. తిరుగుడు కాదు ముఖ్యం. ఈ 10 ఏళ్లలో ఎక్కడెక్కడ మీరు తిరిగారో మీకు అన్ని తెలుసు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఎట్లా రోడ్లు వేయాలో మీకు తెలుసు. వాళ్ళకు ఎన్ని ఇండ్లు ఇవ్వాలో మీకే తెలుసు. వాళ్ళ బ్రతుకులను ఏ విధంగా చేంజ్ చేయాలో మీకే తెలుసు. దాని గురించి కూడా మీరు అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఫుడ్ పాయిజన్ అయిన పిల్లల గురించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు మేడం గారు. ఇది కరెక్టా అంటున్నా. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు రియల్ స్టార్ అనాలి, రీల్ స్టార్ అనాలంటే మేడం గారిని రీల్స్ స్టారే అనాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా చేయి తిప్పుకోవడానికి ఏదో ఇసురు రాయి కాదు ఇసురుకోవడానికి. మేడం గారికి అన్ని తెలుసు. ఎక్కడేం చేస్తే ఏం చేయాలి, ఎటువైపు వెళ్తే ఏమేయాలి అన్ని తెలుసు. కానీ ఈరోజు ఆగుతుందంటే ములుగు ప్రజలు అర్థం చేసుకోవాలి, యావత్ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.